ఏజెంట్స్ ఇంకొక 2-3 మంత్స్ అయితే ఓపెన్ ఏఐ వాళ్ళు కూడా ఏజెంట్స్ని రిలీజ్ చేయబోతున్నారు. సో ఒకవేళ మీరు ఇప్పటి నుండే ఏజెంట్స్ని యూజ్ చేద్దాం ఎలా ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్. ఎందుకంటే మేము ప్రీవియస్ రీల్స్లో చెప్పినప్పుడు బ్రౌజ్ యూజ్ని వాడుకొని వాళ్ళ గిటబ్ రెపోలో సో అండ్ సో కోడ్ ఉంది అండ్ యూ కెన్ క్లోన్ దట్ అని చెప్పేసి చెప్పినాము. చాలా మంది అయితే లైక్ ఇష్యూస్ ఫేస్ చేసింది ఏంటంటే కాస్ట్ అండ్ సెకండ్ థింగ్ బిల్డింగ్ ఎర్రర్స్ కానీ బగ్స్ రావడం. సో ఇన్ కేస్ ఒకవేళ బిల్డ్ చేసినా సరే ఇట్స్ టేకింగ్ టైం. మేము బిల్డ్ చేసినప్పుడు కూడా చాలా టైం తీసుకుంటుంది వెన్ కంపేర్ టు హ్యూమన్స్. మనం ఒకవేళ బ్రౌజింగ్ చేసి మనకు కావాల్సిన టాస్క్ ఫినిష్ చేసుకునే ముందు. సో ఈ వీడియోలో మీకు ఒక వెబ్సైట్ చెప్పబోతున్నాను, surf.new. surf.new వెబ్బారా? యా, surf.new. ఈ వెబ్సైట్లో మీరు నేమ్ డాట్ డొమైన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఇది కూడా కొంచెం కొంచెం ఇబ్బంది ఉంది ఈ వెబ్సైట్ కూడా. లైక్ ఏంటంటే టాస్క్ చేస్తుంది. మేము కోడ్తో బిల్డ్ చేసినప్పుడు బ్రౌజ్ యూజ్ ఏపీఐ వాడుకొని ఓకే ఇట్స్ డూయింగ్ ద సేమ్ థింగ్ యాజ్ surf.newలో కూడా. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీరు చాట్ జీపీటీకి ఇంటర్ఫేస్ ఉంటుంది సేమ్ చాట్ జీపీటీ లాగా. రైట్ సైడ్ సారీ లెఫ్ట్ సైడ్ మీరు ఏదైతే ఓకే మీకు చూపెడితేనే మీకు అర్థమవుతుంది. సో మీరు సింపుల్గా గూగుల్లో surf.new అని టైప్ చేయండి అండ్ చూడండి. సేమ్ ఇక్కడ మీకు 3 టైప్ ఆఫ్ ఏజెంట్స్ ఉంటాయి, స్క్రేప్ అండ్ కంపేర్, ఆర్ ఎల్స్ కలెక్ట్ ఎ లిస్ట్, ఆర్ ఎల్స్ ఇన్వెస్టిగేట్ ఫర్ మీ. ఆల్మోస్ట్ సేమ్ ఎవ్రీథింగ్ డస్ లైక్ ఏజెంట్ ఇది. స్క్రేప్ అండ్ కంపేర్ చూద్దాం ఒక్కసారి మనం. అండ్ దెన్ మీరు ఇక్కడ ఒక సెట్టింగ్స్ ఉంటాయి, ఒకసారి మీకు చూపెడతాను. సో ఇది ఆల్మోస్ట్ ఇది ఎగ్జిస్టింగ్ యూనో ఒక టాస్క్ తీసుకొని ఫైండ్ మీ ద చీపెస్ట్ వన్ వే ఫ్లైట్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో టు టోక్యో అని మీరు చూసుకోవచ్చు. లైక్ ఫస్ట్ థింగ్ ఇదే టైప్ చేసుకుంటుంది అండ్ దెన్ యూజింగ్ విజన్ లాంగ్వేజ్ కూడా లైక్ సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ దెన్ టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ లైక్ ఈచ్ ఎలిమెంట్ని ఇండివిజువల్గా స్క్రేప్ చేస్తూ చూస్తుంది లైక్ విచ్ వెబ్సైట్ సో అండ్ సో అని. అండ్ మీది ప్రీవియస్ గోల్స్ అండ్ మెమొరీ అండ్ నెక్స్ట్ గోల్ ఈ 3 ఫేజెస్లో అయితే ఇది వర్క్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు. కంప్లీట్ ద టాస్క్ విత్ ద ఫోన్ ఫ్లైట్ డీటెయిల్స్. ద చీపెస్ట్ వన్ వే ఫ్లైట్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో టు టోక్యో ఈజ్ నెక్స్ట్ వీక్ $255 ఆన్ orbitz.com. ఇది వెబ్సైట్ నేమ్ కూడా ఇచ్చేసింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొన్ని వెబ్సైట్స్ అనేది ఇది లాగిన్ డీటెయిల్స్ ఉన్న వెబ్సైట్స్ని ఓపెన్ చేయదు, బట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే స్క్రేప్ చేసి ఇచ్చేస్తుంది. నేను ఇక్కడ ఒక్కసారి నా నేమే కొట్టి లింక్డ్ఇన్ సెట్ చేయమని అడుగుతాను. So find out about Manish Bomakanti. It's my name from LinkedIn. I want about his LinkedIn details అని అడిగాను. సో ఇది చూసుకోండి, మీ ప్రీ డిఫైన్గా ప్రాంప్ట్ తీసుకుంది. సో చూడండి మెమొరీ లైక్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు సెర్చ్ అనేది నీడ్ టు సెర్చ్ ఫర్ మనీష్ బొమ్మకంటి ఆన్ లింక్డ్ఇన్ అని. అండ్ మనీష్ బొమ్మకంటి స్పేస్ ఆ డొమైన్ తీసేసుకుంది ఎక్కడైతే సెర్చ్ చేయాలో. అండ్ దెన్ మెమొరీలో సెర్చ్ రిజల్ట్స్ ఫర్ మనీష్ బొమ్మకంటి ఆన్ లింక్డ్ఇన్ ఆర్ అవైలబుల్. సెర్చ్ రిజల్ట్స్ రివీల్డ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఫర్ మనీష్ బొమ్మకంటి ఒకటి, ఇది నాది కాదు. అండ్ ఐ గెస్ సెకండ్ నాది బేస్డ్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ ఇండియా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇన్ కేస్ ఎవరి గురించి అయితే అంటే నా గురించి అని కదా. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఇక్కడ జస్ట్ నా నేమ్ నా సర్ నేమ్ ఇచ్చాను అండ్ లొకేషన్ ఇచ్చేస్తే ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. సో అండ్ సో వేరే వాడు ఫస్ట్ వన్ ఎక్కడ ఉన్నాడో అక్కడ అండ్ ఇలా ఉంటుంది. అండ్ మీరు ఇలా కూడా అడుకోవచ్చు ఐ వాంట్ అబౌట్ హిమ్. సో ఇది కాపీ చేసుకొని సో నేను అడిగాను లైక్ ఎగ్జాక్ట్లీ దిస్ ప్రొఫైల్, నాకు ఈ ప్రొఫైల్ అంటే ఏం జాబ్ చేస్తాడు అండ్ ఇఫ్ హీ డస్ సో ఒకళ్ళు చేయకపోయినా సరే వాట్ టైప్ ఆఫ్ జాబ్ డస్ సూట్స్ అని అడిగాను. సో మీరు చూసుకోవచ్చు మేబీ ఏజెంట్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు అండ్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇప్పుడు మీ చార్ట్ జీపీటీలో ఇన్స్ట్రక్షన్స్ కానీ లైక్ ఇచ్చినప్పుడు బేస్డ్ ఆన్ దట్ మీకు ఇది ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది విచ్ సేవ్స్ ఏ లాట్ ఆఫ్ టైం. అలానే ఏజెంట్స్ కూడా ఒక టాస్క్ అయిపోయిన తర్వాత ఆ టాస్క్ని బేస్ చేసుకొని వచ్చే ప్రీవియస్ టాస్క్ని కూడా ఐ మీన్ ర్యాపిడ్ ఆఫ్ సెకండ్స్లో ఇవ్వచ్చు. లైక్ మేబీ సమ్ ఆర్ఎల్స్ వీ కెన్ డెవలప్ ఐ మీన్ ఫ్యూచర్ ఎలా అది అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ దెన్ బొమ్మగంటి మనీష్ బేస్డ్ ఇన్ హైదరాబాద్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏఐఆర్ అండ్ హ్యాస్ 1-2 నేషనల్ లెవెల్ హ్యాకథాన్స్ అండ్ manages so and so his skills achievements suited for roles in AI and research development, community management and innovation technology. సో నా గురించి చెప్పింది లైక్ నా ప్రొఫైల్లో ఉన్నదే చెప్పింది, బట్ ఓకే ఇట్స్ ఫైన్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏజెంట్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ కానీ పాస్ అవుట్ అయ్యే వాళ్ళు సో ఇన్ కేస్ జాబ్ చేసుకునే వాళ్ళు మీ ప్రొఫైల్కి తగ్గట్టు జాబ్స్ ఏం సూట్ అవుతాయి అండ్ ఇన్ కేస్ జాబ్ సూట్ అయినా సరే ఏమున్నాయి లింక్డ్ఇన్లో అండ్ అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ ఈ surf.new అనేది ఇట్స్ గ్రేట్ ఇది ఎందుకంటే ఫ్రీగా పెట్టిండు అండ్ లిమిటెడ్ టైం అయినా సరే. సో మీరేం చేసుకోవచ్చు అంటే మీ ప్రొఫైల్ ఇచ్చి ఏం జాబ్ రోల్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ బేస్డ్ ఆన్ మన ప్రొఫైల్ గురించి ఒకసారి మనం చేసి చూపెడతాను చూడండి.
సో ఆర్ దేర్ ఎనీ జాబ్స్ హైరింగ్ విచ్ సూట్స్ టు అని నా ప్రొఫైల్ ఇచ్చాను. సో చూద్దాము. సో నా ప్రొఫైల్ తీసుకొని చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చూసారా ఇక్కడ ఆల్మోస్ట్ ఇది మీకు క్రెడెన్షియల్స్ అయితే అడుగుతుంది. సో దట్ ఇది అప్లై చేయడానికి ఉంటుంది. మేబీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ టు లింక్డ్ఇన్ అని. సో ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే దీస్ ఆర్ మై క్రెడెన్షియల్స్ టు లాగిన్ టు సైన్ ఇన్ టు లింక్డ్ఇన్ అని చెప్పేసి ఇవ్వండి, ట్రై చేయండి ఒకసారి. మ్యాక్స్ అయిపోతుంది ఎందుకంటే నేను ప్రీవియస్గా మన వెయిటింగ్ లిస్ట్లో జాయిన్ అవ్వమని చెప్పిన. ఓకే ఓకే నా నేమ్ తీసుకొని జాబ్స్ హైరింగ్ ఇన్ హైదరాబాద్ అనేది ఆర్ఎల్స్. ఒక సెకండ్ దీన్ని మారుద్దాము మనం. సో నేను కొన్ని 2 రోల్స్ మెన్షన్ చేసి ఇన్ కేస్ హైదరాబాద్లో హైరింగ్ అవుతుందో లేదో అని కనుక్కోమని అడిగాను. సో ఇది కొంచెం ప్రిటీ స్లో ఉన్నా సరే బట్ ఇట్ డస్ కంపేర్ టు కొంచెం అంటే ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇచ్చిన ప్రాంప్ట్ బట్టే ఇది బేస్ చేసుకొని ఇస్తుంది. సో ద మనం ఎంత ప్రాంప్ట్ ఇస్తే అంత బాగా వర్క్ అవుతుంది అండ్ కరెక్ట్ కీవర్డ్స్ కానీ సెర్చ్ మంచిగా మ్యాచ్ అవుతుంది. అది చూసుకోవచ్చు 300 పైథాన్ మెషిన్ లెర్నింగ్ జాబ్ వేకెన్సీస్ అని. సో ఇది ఫుల్లీ ఏజెంట్స్ అని చెప్పలేము బట్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ అన్ని లింక్స్ ఇచ్చేసింది. ఇండీడ్లో 300+ పైథాన్ మెషిన్ లెర్నింగ్ జాబ్ వేకెన్సీస్ అని అండ్ ఇండీడ్లో చూపెట్టింది. అండ్ నౌకరీలో ఎక్కడెక్కడ ఉంది అది ఇచ్చింది లింక్డ్ఇన్లో. అండ్ దెన్ ఇండీడ్లో 2 టైమ్స్ ఇచ్చింది బేస్డ్ ఆన్ జాబ్స్ అండ్ హై రిస్క్లో. సో అయితే మీరు ఈజీగా జాబ్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చూసారా డైరెక్ట్ కంపెనీ దట్ ఈస్ హైరింగ్ రోల్స్ మీరు ఇచ్చిన రోల్ బట్టి ఇచ్చేస్తుంది డైరెక్ట్. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని. ఇక్కడ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ మిడ్ లెవెల్ ఇంజనీర్స్ అని చెప్పేసి సో ఇలా అయితే ఉంటుంది. సో ఏజెంట్స్ అనేది మ్యాక్సిమం ఇప్పుడు మీరు ఇలా యూజ్ చేసుకొని అయితే మీరు సో ఇలా అయితే మీరు జాబ్స్కి అప్లై చేసుకోవడం కానీ లేదా ఇన్ కేస్ ఏమైనా హైరింగ్ రోల్స్ జరిగితే హైరింగ్ రోల్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా రీసెర్చ్ టాపిక్ పైన చేస్తున్నప్పుడు ఇన్ కేస్ డౌట్ ఉన్నా సరే మీకు ఇబ్బంది ఉన్నప్పుడు కానీ ఇన్ కేస్ క్వైరీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ క్వైరీస్ అని పుష్ చేస్తూ ప్రాంప్ట్ ఇచ్చి మీరు R&D కూడా చేసుకోవచ్చు, రీసెర్చ్ అండ్ డిస్కవరీ. అండ్ సో ఇన్ కేస్ మీరు చెప్పండి ఇన్ కేస్ మీకు ఏజెంట్ ఎలా కావాలి, మీరు ఏజెంట్ ఎలా ట్రై చేస్తున్నారు ఆర్ఎల్స్ మీ డొమైన్ మీ ప్రాబ్లమ్ని కామెంట్స్లో చెప్పండి. సో దట్ మా సైడ్ నుంచి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఏజెంట్తో సాల్వ్ చేయడానికి చూసాము. అండ్ నేను ఆల్ ఆల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము ట్రై చేస్తున్నాం ట్యూటోరియల్స్ ఇంకెక్కువ తీయడానికి. సో మీరు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి సో దట్ మనకి ఇంకా గ్రోత్ వస్తే అప్పుడు మనం ఇంకా ట్యూటోరియల్స్ కానీ వేరే we can start uploading videos. And also keep support us on Instagram lumi.ai_. And description లో నేను మీకు వెయిటింగ్ లిస్ట్ పేజ్ ఇచ్చాను. We are going to launch an AI tool for editors. In case మీరు ఎడిటర్ అయ్యి ఉంటే కంపల్సరీ చెక్అవుట్ దట్ వెయిటింగ్ లిస్ట్ పేజ్. అండ్ అండ్ ఇంకోటి ఎంసెట్ బాట్ ర్యాంక్ దీనికి కూడా మేము వెయిటింగ్ లిస్ట్ క్రియేట్ చేసాము. దాంట్లో కూడా జాయిన్ అయిపోండి అండ్ షేర్ యువర్ థాట్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ us then follow us, subscribe. Bye, see you in next video.